కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ 6 పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు. గతంలో వైసీపీ తనపై అనేక అక్రమ కేసులు పెట్టిందన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు ఎక్కడా ఏ ఇబ్బంది కలిగినా తాను ముందు ఉండేవాడినని తెలిపారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలిచానన్నారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ వెంటే ఉంటూ ఆయన అడుగుజాడలో నడుస్తానంటున్న జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ వివిధ శాఖలతో కూడా ఇటు రాష్ట్రంలో అయితే తనకంటూ ఒక మార్పు తీసుకొచ్చారు ఈ ఏడాదిన్నర కాలం. ఇప్పుడు మనతో పాటు వీరవాసరం జనసేన జడ్పీటీసీ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈ ఏడాదిన్నర కూటమి పాలన ఏ విధంగా ఉంది? అందులో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇటు ప్రజలకు ఇస్తున్న హామీని ఏ విధంగా ఇంతవరకు నెరవేర్తించారు? సూపర్ 6 లో భాగంగా నెరవేర్చవలసిన 6 కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే ఇంకా ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో అవి కూడా ప్రతిదీ కూడా చెప్పలేని కూడా ఒకటొకటి చేసుకుంటూనే వస్తున్నారు. దాంతో పాటు గత 5 సంవత్సరాల్లో మనం చూసాము, మనం నిత్యం ఏంటంటే ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్లు సదుపాయం, గుంతలో ఒక పట్టడి మట్టి వేయలేని పరిస్థితి ఉన్న రోజులు. ఎందుకంటే మేము మా జన సైనికులు అందరూ కలిసి శ్రమదానంతో ఆ రోడ్లు పూడ్చుకునే పరిస్థితి 19 to 24 వరకు కూడా. అలాంటి పరిస్థితిని ఇప్పుడు కోస్టల్ ప్లేసు ఎప్పుడు తుఫాన్లు వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వానలు కొట్టడం వల్ల రోడ్లు గోతులు పడతా ఉంటాయి. పడిన ఒక 1 వీక్ లేదా 1 మంత్ లోపే మళ్ళీ ఆ ప్యాచ్ వర్క్లు వేయటం, అది అప్పుడే మూడోసారి. అలాంటి పరిస్థితి నుంచి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గంధి శ్రీనివాసును కూడా నియోజకవర్గంలో పలుమార్లు మీ కార్యకర్తలని కొన్ని కేసులు పెట్టి స్టేషన్కి పంపించినప్పుడు కూడా మీరు ముందుండి వాళ్ళ బాధ్యత అంతా మీరే చూసుకునేవారు. అది మాది ప్రతిపక్ష బాధ్యత. ఎందుకంటే మేము జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉండి మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారిని వెనకాల మాకు అండగా ఉన్నారన్న ధైర్యంతో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఒక సామాన్య జన సైనికుడు కూడా పోరాటం చేశాడు. అది ఏమవుతుందో ఏంటంటే ఒక కళ్యాణ్ గారు చూసుకుంటారన్న ధైర్యం, ఆ ధైర్యాన్ని మేము కూడా ఇచ్చి ఏది వచ్చినా కూడా ప్రతిదీ కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా అవన్నీ నేను పూర్తిగా సపోర్ట్ చేసుకుని వాళ్ళకి ఒక అడుగు ముందు నేనే ఉండి ఆ పోరాటాన్ని ఎందుకు చేశాను. రాష్ట్ర పార్టీ కనుక జనసేన పార్టీలో మీకు ఒక సముచిత స్థానం కల్పిస్తే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? అది 100% అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను రాజకీయంలో పుట్టి రాజకీయంలోనే పెరిగాను. ఆ అనుభవంతోనే ఏ రోజు నాకు ఇప్పుడు వచ్చి దేవుడు అలాగే ప్రజల దయ వల్ల ఎక్కడా వాటం లేదు. జిల్లా అధ్యక్షుడు ఒకవేళ పదవిలో ఇటు జిల్లా వ్యాప్తంగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నట్టుగా ప్రధానంగా మీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చి మీకు పదవి కనిపిస్తే మీరు స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నారు? 100% అండి. ఎందుకంటే దానికి ఉన్న అనుభవజ్ఞుల్లో నేను ఒకరిని. ఎందుకంటే నేను దాదాపుగా 35 సంవత్సరాల పైనుంచి రాజకీయంలో ఉన్నాను. నేనైతే 100% ఆ విషయంలో నా జన సైనికులకి నిజంగా అది జరిగితే నేను న్యాయం చేయగలుగుతాను. దాన్ని రోల్ మోడల్గా వెస్ట్ గోదావరి డిస్టిక్ అంటే జనసేన అంటే వెస్ట్ గోదావరి అని స్టేజీని నేను తీసుకురాగలను. ఎందుకంటే నాకున్న అనుభవాలు, నేను చాలా కింద నుంచి పదవులు చేసుకుంటా వచ్చాను. స్టూడెంట్ యూనియన్లో ప్రయత్నం చేశాను, యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, అలాగే మామూలు కాంగ్రెస్లో ఉన్నాను, అలాగే మండలానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, తర్వాత ఒక వైస్ ఎంపీపీగా, తర్వాత జడ్పీటీసీగా నాకున్న అనుభవాలు, నాకున్న పరిచయాల్లో అది నల్లేరు మీద నడకలాగా చేసుకెళ్ళగలనని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో జనసేన పార్టీ ఏకైక జడ్పీటీసీ, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో గెలిచిన అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది గుండా జయప్రకాష్ నాయుడు. అటువంటి గుండా జయప్రకాష్ నాయుడు ఒక వ్యూహాత్మకంగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు వీరవాసరం మండలంలో ఇటు టీడీపీ ఎంపీపీగా జడ్పీటీ సభ్యుడిగా గుండా జయప్రకాష్ నాయుడు అయితే గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అదే రానున్న కాలంలో ఇటు జనసేన పార్టీ అధిష్టానం తనకి ఏ బాధ్యతను అప్పచెప్పినా
దాన్ని ఇటు చూసా తప్పకుండా ఇటు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా తన కార్యకర్తలకు ఒక దిశ కూడా నిర్దేశించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తానని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.